హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ వ్లాగర్. బీవేర్ టైగర్ ఇన్సైడ్ అనేది బోర్డు చూసి నేను ఏదో చాలా కంగారు పడినాను అనమాట. లోపల పోయినా చూసి తెలిసింది చిన్న చిన్న పులుల మాదిరిగా కొట్లాడుకుంటారు అనమాట. సో ఇది షాబ్ ఏరియాలో ఉండేటువంటి బాక్సింగ్ సెంటర్ అనమాట. ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలకు హాలిడేస్లో నేర్పిస్తుంటారు. సో మోస్ట్లీ మనం అనుకుంటాం కోవిడ్లో పనిచేసే డ్రైవర్లు స్కూల్స్కు హాలిడేస్ చేసిన కదా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి, కానీ 90% కోవిడ్ వాళ్ళు మనకైతే ఫ్రీగా కూర్చోబెట్టారు. హాలిడేస్ వచ్చిన తర్వాత ఈ పిల్లలు చాలా తులో పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఇళ్ళలో ఎవరో కానీ పెట్టుకోరు. 90% పిల్లల కోసము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కోర్స్ నేర్చుకోవడం కోసం పంపిస్తాను అనమాట. అది వాళ్ళకు టైంపాస్ కోసము, వర్కౌట్స్ కోసం అనమాట. లాస్ట్ ఇయర్ మీరు చూసేస్తుంటారు నా వీడియోలలో ఫుట్బాల్ మ్యాచెస్ అండ్ స్టేడియంస్ గేమ్స్ అవి చూపించాను కదా. సో ఈ ఇయర్ వచ్చేసి మా పిల్లడు ఈ బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అనమాట. వీడికి వచ్చిన తర్వాత వీళ్ళకు అంటూ పెద్దగా మ్యాచెస్ కోసము కోచింగ్ ఇయర్ ఏమి ఇయరు, జస్ట్ ఈ విధంగా వర్కౌట్స్ కానీ వార్మప్స్ కానీ నేర్పించి ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు. వీడికి చాలామంది లేడీస్ జెంట్స్ అందరు వస్తుంటారు అనమాట. అంటే ప్రతి బ్యాచ్కి 1 hour ఉంటుంది కోచింగ్ అనేది. ఇప్పుడు మనకు 5 నుంచి 6 గంటల కోచింగ్ అనమాట. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా మనము కావాలంటే జిమ్ చేసుకోవచ్చు. అది జిమ్ మనకు డ్రైవర్లకు కానీ కద్దమ్మలు కానీ ఫ్రీగానే ఉంటుంది. అండ్ అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ విధంగా రింగ్లో వేసి నేర్పించడం, బాక్సింగ్ మ్యాచెస్ పెట్టడం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. వచ్చిన వాళ్ళ కోసము చైర్స్ వేసి కూర్చోబెడతారు. చిన్న సైజ్ క్యాంటీన్ కూడా ఉంటుంది. మన సెల్ఫ్ కోసం పోయేసి మనమే కొనుక్కొని తీసుకోవచ్చు అనమాట ఏదైనా సరే. అండ్ అంతేకాకుండా వీడికి వచ్చిన వాళ్ళకు జిమ్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరము పిల్లలు ఖాళీగా ఉంటే ఏదో తులుగు పని చేస్తారనేసి 90% కోవిడ్లో అందరికీ ఈ విధంగా మ్యాచెస్ కానీ గేమ్స్ కానీ పెడుతుంటారు అనమాట. సో మా పిల్లడు మీకు తెలిసిందే ఫుట్బాల్ అయిపోయింది, స్విమ్మింగ్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి బాక్సింగ్ వచ్చినాడు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న జిమ్ లోపల ఏమేమి జరుగుతుందని చెప్పేసి. అండ్ ఇక్కడ లేడీస్ కోసం జెంట్స్ కోసం జిమ్ ఫెసిలిటీ ఉంటుంది. పిల్లలకు బాక్సింగ్ ఆడుతూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ వెయిటింగ్లో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు అనమాట. అండ్ అంతేకాకుండా వీడికి వచ్చిన వాళ్ళ కోసం చూడండి, వాళ్ళ షీల్డ్స్ కానీ వాళ్ళు గెలిచిన మెడల్స్ కానీ మన అన్నీ ఇన్నే కానొస్తుంటాయి అనమాట. ఇలా 90% మీరు అనుకోవచ్చు సమ్మర్ ఉంది కదా, హాలిడేస్ కదా, బాగా తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనేసి, కానీ ఆ విధంగా ఉండదు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు డ్యూటీ అనేది గ్యారంటీగా చెప్తా ఉంటారు కోవిడ్ వాళ్ళు, ఖాళీగా అయితే కూర్చోబెట్టారు. సో ఇది వీళ్ళందరూ గెలిచిన మ్యాచెస్ షీల్డ్స్ అవన్నీ మనకు టీవీలో డిస్ప్లేలో కానొస్తుంటాయి అనమాట ఇక్కడ ఏమేమి జరుగుతాయని చెప్పేసి. సో మా పిల్లడు ఆల్మోస్ట్ 1 month నుంచి వస్తున్నాడు వీడికి. ఇది 2 months కోర్స్ ఉంటుంది అనమాట. ప్రతి నెల 1 hour మాత్రమే ఉంటుంది అనమాట. ప్రతిరోజు డే బై డే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాక్సింగ్ యొక్క వీడియో.